పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా కాకుండా తను సెపరేట్ ఈ కూటమిలో అన్నట్టుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఓన్ ఇమేజ్ అనేది ఒకటి పెంచుకునే ప్రయత్నం. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే ఎక్కువ మాట్లాడను. ప్రజలు తిరగబడుతున్నారు, మేము బయట వెళితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటున్నారు అని అంటూ హోంశాఖ విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడడం. తిరుమల ఈవో, టీటీడీ ఈవో, చైర్మన్, జేఈఓ వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలని అది కూడా తన పైకి రాకుండా చూసుకునే ప్రయత్నం. ఆయన సారీ చెప్పి మీరందరూ సారీ చెప్పండి నేను. పిఠాపురంలో గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని, మహిళల విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, యూటీజింగ్లు జరుగుతున్నాయి, నేరాలు ఘోరాలు పెరిగిపోయాయి, కనీసం నేను ఒక అధికారిని కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ నాకు సంబంధమే లేదు, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఏ విధంగా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని చెప్పడం ద్వారా తను అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత తనకి తగలకుండా ఉండేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఇదే టీడీపీ ఆగ్రహానికి, లోకేష్ ఆగ్రహానికి, చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతుందా? మీరు కలేజా సినిమా చూశారు సార్? అందులో మహేష్ బాబు గారు, బ్రహ్మానందం గారు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరో తిడుతుంటాడు. ఇదే నేను ఎక్కడ ఉన్నాను కదా, అక్కడ ఎవరు లేకపోతే ఎలా తిడుతున్నావు అన్నట్టు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం గమనిస్తే ఈజ్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. మీరు గమనించండి. ఫార్చునేట్లీ లా అండ్ ఆర్డర్ అన్ని లా అండ్ ఆర్డర్ సంబంధించినవన్నీ ముఖ్యమంత్రి గారి అండర్లోనే ఉన్నాయి. హోంమంత్రి జస్ట్ హోంమంత్రి, కానీ ఈ రోజు డీజీపీనే కౌంటర్ ఇచ్చారు కదా. ఒక్క నిమిషం, డీజీపీ కౌంటర్ ఇచ్చేశారు. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, క్యాబినెట్ హోదా ఉన్న మంత్రిగా మీరు అన్నట్టు ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేసుకునే దగ్గర లెట్ ఇట్ బి. బట్ టోటల్గా నేను ఈ గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉండాలి అంటే ద టోటల్ మెజరబుల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నాకు నా పార్టీకి మచ్చొస్తుంది. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ డ్యామేజ్ టు మై ఓన్ పార్టీ అన్నది కంటిన్యూస్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న మీరు తిరుమల దాంట్లో హోంశాఖ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి ఇన్వాల్వ్మెంట్ అన్నది ఇట్స్ ఏ మేజర్ అచీవ్మెంట్ ఫర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ హోంశాఖ ఎప్పుడైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలోనూ, ఇక్కడ జరుగుతున్న గలాబాల మీద అన్నిటి మీదుగా ప్రైమ్ ఆఫ్ ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఓవరాల్గా రేపు పొద్దున్న సార్ ఇక్కడ స్టేట్లో లా అండ్ ఆర్డర్ మిస్ అయింది అన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైనా అవనండి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటుంది. అది ప్రెసిడెంట్ దాకా వెళ్తుంది. ఎందుకంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఎన్డీఏకి మనకి మచ్చ వస్తుంది అని బీజేపీని ప్రొవోక్ చేయడానికి. అండ్ కంటిన్యూస్గా మీరు లాస్ట్ టైం ఈ తిరుపతి కర్మగాలి ఇంకొక ఇష్యూ పోర్ట్రేట్ అయింది అనుకోండి సార్. ఓకే, ఇప్పుడు మీరు కాంట్రడిక్షన్ కూడా మీరు గమనించండి. ద్వాదశి ఏకాదశికే ఉంటుంది కదా, ఈ 10 రోజులు ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అన్న క్వశ్చన్ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఆల్రెడీ 10 రోజులకి ప్లాన్ డిజైన్డ్ బై టీటీడీ చైర్మన్ ఆల్రెడీ అయిపోయింది కదా. అది మళ్ళీ ప్రభుత్వ పరంగా కాంట్రడిక్షనే కదా. టీటీడీ చైర్మన్ గవర్నమెంటే కదా రిప్లై చేస్తుంది. ఇది సొంత పెత్తనాలు ఎలగబెడుతున్న టీటీడీ చైర్మన్ వెసెస్ గవర్నమెంట్ పరంగా తప్పు జరిగినా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నేను బాధ్యత వహిస్తున్నా, మీరు ఎందుకు వహించట్లేదు అన్నది కాంట్రడిక్షన్ బై పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కడికి ఫ్రిక్షన్ లీడ్ అవుతున్నాయి? హోంశాఖ దాకా వెళ్ళింది. మీరు డిప్యూటీ సీఎంఓ పక్క వేసుకుని పక్కదారికి పట్టించుకుని వెళ్ళిపోవచ్చు, కానీ హోంమంత్రి అడిగిన ప్రశ్నకి మళ్ళీ బెస్ట్ లాబింగ్ బై పవన్ కళ్యాణ్ ఉంది. ఆయనే మళ్ళీ వీళ్ళు రెస్క్యూకి తీసుకొచ్చారు. అయిందట కదండి, వాళ్ళు నెక్స్ట్ డే సారీ చెప్పారులేండి, ఈసారి చూద్దాం అన్నట్టుగా. సో ఇది ఆల్రెడీ చేతామని ఇట్టించి కూడా ఉంది. ఇది మరింత గ్యాప్ పెంచుతోందా? ఈ కోల్డ్ వార్ వైల్డ్ ఫైర్ అయిపోయిందా ఏంటి? కాదు, ఈ కోల్డ్ వార్ లో ఆల్రెడీ సినిమాలు సీజ్ ఫైర్లు అవన్నీ వస్తున్నప్పుడు ఇప్పుడు మీకు గమనిస్తే ఇది మీరు ఇలా ఉంటే ఎన్డీఏ కూటమిలో అదే వాళ్ళకేం కోల్డ్ వార్, లోకేష్ గారితో కోల్డ్ వార్ సార్ నవ్వుతారు ఎవరైనా? ఆయనకి ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఎమ్మెల్యేలు, సెట్ ఆఫ్ 59 మంది రెడీగా ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, రేపు పొద్దున ఏమైనా అని ఇటుపక్క అంటే 59 మందితో వాళ్ళకి ఏం చేయడానికి ఉన్నారు. షిండే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాదు చెప్పేస్తున్నారు. షిండే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాదు, అది నెక్స్ట్ ఎలక్షన్ కి వైటల్ రోల్ ప్లే చేస్తుంది పవన్ కళ్యాణ్. సో అందుకని వాళ్ళు స్ట్రాటజికల్ గా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మోషన్ ప్రతిదీ వీళ్ళు గమనిస్తారు. ఇట్స్ చెస్ ఎలా తెలుసా సార్? వైట్ కాయిన్స్ వర్సెస్ బ్లాక్ కాయిన్స్ లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ అండ్ జనసేన వాళ్ళ మూకు తగ్గట్టు మూలు ప్రతిదీ ఉన్నాయి. స్ట్రెంత్ తక్కువైనా సరే, అయితే విష్ణుకుమార్ రాజు వాళ్ళు అంత డిస్కషన్ తీసుకుని మాట్లాడతారని నేనైతే ఊహించలే. ఏంది అసలు ఆ డెలిబరేషన్ ఏంటి? ఇంత ప్యాకేజ్ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోయారు ఉదాహరణకి, లేదంటే చంద్రబాబు గారు మాట్లాడలేకపోయారు. ప్యాకేజ్ దేనికన్నది జస్టిఫికేషన్ ఈ రోజు జరగట్లే. వాళ్ళ అన్సర్టనిటీస్ ఇంకా డ్రైవ్ అవుతున్నాయి. ఎందుకంటే 4000 మంది ఉద్యోగులు తొలగించారు. ఓ పక్కన 180 పైచీలకు సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ని శైలికి తరలించారు. ఈ ప్యాకేజ్ దేనికి? ఎందుకంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వీఆర్ఎస్ స్కీమ్ ని విత్డ్రా చేసుకోలే. ఎలా దీన్ని ప్రొటెక్ట్ చేస్తారని ఆ కార్మికుల ఆక్రందాన్ని డెలిబరేషన్స్ తో ఆపుతున్నారు. రైట్.